అందుకే నేను పైకి ఎత్తబడిన ఎడల నేను అనేకులను ఆకర్షించుకుంటాను. భూమండలం మీద 250 దేశాలను యేసు ప్రభు ఆక్రమించేశాడు. అందరినీ ఆకర్షించుకున్నాడు ఆయన. నా వైపు చూడండి, నా వైపు చూడంటే భూమి అంతా కలిసి ఇలా లేచి ప్రభువానికి స్తోత్రం అని చెప్పి అందరూ ఆయన దిక్కు చూస్తాం. ప్రభువానికి స్తోత్రం. ఎంత గొప్ప సంగతి! ఏ దేవుడు ఇంత ప్రసిద్ధికి ఎక్కలేదే. కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, చంపబడ్డాడు. ఇటువంటి వ్యక్తి ప్రపంచాన్ని ఏలే రాజయ్యాడు, చక్రవర్తి అయ్యాడు. ఈరోజు మరణం పైన ప్రభుత్వము చేయగలిగిన గొప్ప మహానాయకుడయ్యాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇటువంటి మహానాయకుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి అనేక మంది ఈరోజు మనకు ఆధార్ కార్డులు ఉన్నాయి. నువ్వు ఈ దేశ పౌరసత్వం ఏంటంటే, ఇదిగో నాకు ఆధార్ కార్డు ఉంది, నాకు రేషన్ కార్డు ఉంది, నాకు ఓటర్ ఐడి ఉంది. వీటిని బట్టి నేను ఈ దేశ పౌరసత్వం కలిగిన వాడు. మరి పరలోక పౌరసత్వం కలగాలంటే పరలోక పౌరసత్వము కలగాలంటే యేసు ప్రభు మనకిచ్చిన రక్షణ, ఆ రక్షణ ఆయన వెలపెట్టి ఆయన చెల్లించేశాడు. తన రక్తము ద్వారా ఆయన సంఘములో చేర్చుకున్నాడు. ఈ సంఘ నివాసులందరూ ఆ పరలోక పౌరసత్వాన్ని పొందిన వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఆయన మరలా వచ్చినప్పుడు మనం ఇక్కడ ఉండము, మన ఇంటికి మనము వెళ్ళిపోతాం. ఎందుకు? మనకాడ పెద్ద బిల్డింగ్లు ఉన్నాయంట. ఇక్కడ బిల్డింగ్లు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కోట్లకు ఉంది. ప్రధానమంత్రికి కూడా మనకున్న ఆధిక్యత లేదు. ప్రధానమంత్రి జెట్ ఫ్లైట్లలో తిరగొచ్చు, కానీ పరలోకం మాత్రము వెళ్ళలేడు. యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే ఆ రోడ్డు ఆయనే. ఎవడు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు. క్రీస్తునందు విశ్వాసం కలిగి ఆయనను విశ్వసించి హృదయపూర్వకంగా నమ్మిన వాళ్ళు మాత్రమే ఆ యొక్క పరలోకానికి అర్హులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఇంతటితో నా మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కట్సేనా? మహాపరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగి